వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్ఞాన భాషణం. సద్గురు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాన భాషణం. దినంలో ఆఖరి మజిలీ నిద్ర, జీవితంలో ఆఖరి మజిలీ మరణం, జన్మ పరంపరలో ఆఖరి మజిలీ సద్గురువే. శరణాగతి నిశ్శబ్ద తపస్సు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. జ్ఞానాంబకి ముగ్గురు శిశువులు. నెంబర్ 1, చేతిలో శిశువు ఎవరు? కర్మయోగి. ఒడిలో శిశువు భక్తి యోగి. కడుపులో ఉన్నటువంటి శిశువు జ్ఞానయోగి. ఎండమావిని చూచి నీటికై పరిగెత్తేటువంటి వాడు ఒకడు. ఎండమావిలో నీరు దొరకదు అని ఊరకనే ఉండేటువంటి వాడు ఇంకొకడు. ఇద్దరికీ ఎండమావే కనిపిస్తుంది. ఒకటి సత్యంగా గోచరిస్తుంది, ఇంకొకటికి అది భ్రాంతిగా గోచరిస్తుంది. జ్ఞానికి మాత్రం ప్రపంచం ఎండమావి లాంటిదే అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అనుభవం నీవే, అది నీకు వేరుగా లేదు. అందుకే అది పొందే మార్గమే లేనే లేదు అంటారు సుబ్రహ్మణ్యం గారు. భూమి పానవట్టం, ఆకాశం లింగం అని గుర్తించడమే లింగోద్భవం. శివరాత్రి రోజు లింగోద్భవ కాలం అంటాం 12ంటికి. అక్కడ కాలం అనేది లేనే లేదు, లింగోద్భవం అంతే. అక్కడ కాలం అనేటువంటిది ఉందా? లేనే లేదు. లింగం అంటే గుర్తు. అకారాంత పుంలింగ రామశబ్ద అంటాం చూడు. అక్కడేంటి లింగం అంటే ఏంటి? గుర్తది, శివుడికి గుర్తు అంతే, అంతేగాని కాలం కాదది. దేశకాలాలు లేనటువంటి స్థితికి మనం ఏర్పరచుకున్నటువంటి గుర్తే లింగం. శిలలో దేవుణ్ణి మలవాలని ఒకడేం చేశాడు? పెద్ద పొడవైనటువంటి శిల్పాన్ని తీసుకొచ్చాడు. నామరూపాలు లేనటువంటి దేవుణ్ణి ఎలా మలచాలి అనుకున్నాడు. ఇంకంతే, ఆ పొడవాయి ఉన్నటువంటి శిల్పాన్ని వదిలేశాడు. అదే శివలింగం. చూడండి ఏం చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. శిలను తీసుకొచ్చాడు, దేవుణ్ణి మలవాలి అనుకున్నాడు. అసలు దేవుడు ఎట్లుంటాడు, ఆయన రూపం ఏది అని ఆలోచించాడు. ఆ శిలను ఏం చేశాడు? అంతే వదిలేశాడు. అదే శివలింగం అయింది అనమాట చెట్ట చివరికి. అది లింగోద్భవం, అంతేగాని కాలం కాదు అంటారు సద్గురు శివలింగం గారు. దీపం చీకట్లోనే వెలుగుతుంది, అలాగే సూర్యుడు దీపంగా వెలుగుతున్నాడు. అంటే చీకటి ఉన్నట్లే కదా, చీకటి లేకపోతే దీపం అనేది లేదు. రాత్రి పగలు రెండూ రాత్రే అనే జ్ఞప్తి జాగరణ. శివరాత్రి జాగారం అంటాం. రాత్రి పగలు రెండూ కూడా అనేటువంటి జ్ఞప్తే జాగరణ. సదా రాత్రే శివరాత్రి. శివభక్తుడికి సంవత్సరానికి ఒకసారి కాదు శివరాత్రి, ప్రతిరోజు శివరాత్రి. శివభక్తుడు అంటే సాక్షాత్ మహాశివుడే. సాక్షాత్ శివుడే దిగి వచ్చి చెప్పినా నీవు నీ గురువు మాటనే నమ్మాలి, అంతే. గురువు మాటే ప్రమాణం. ప్రపంచంగా కూడా నీ నీడ లాంటిదే. మీరే లేకపోయినట్లయితే ప్రపంచమే లేదు. చదువుకునేటువంటి విద్యార్థి లేకపోతే అధ్యాపకుడే ఉన్నా లేనట్లే అవుతుంది. నీ జన్మను ఎవరిచ్చారు? నువ్వే తెచ్చుకున్నావు అంతే. ఎవరు ఇవ్వలా నీకు? ఎవ్వరూ నీకు నీ జన్మలు ఇవ్వలా, నువ్వే తెచ్చుకున్నావు. దేవుడే నిన్ను తలవాలి. దేవుడు నీకు నమస్కరించిన తరువాతనే నువ్వు ఆయనకి నమస్కరిస్తున్నావు. అది తెలియక నేను నమస్కారం చేస్తున్నాను అనుకుంటాము. కాబట్టి శివజ్ఞప్తి మన శ్వాస, మౌనం, ఏకాంతం సహజంగా కలిగితే అదే జీవన్ముక్తి అనేటువంటిది అవుతుంది అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యమే. సర్వాంతర్యామి అంటున్నావు, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని. మరి దేవుడి కోసం ఎందుకు వెతుకుతున్నావు అంటాడనమాట. అన్నిట్లో ఉన్నాడని చెప్పేది నీవే, మళ్ళీ వెతికేది కూడా నీవే. జన్మ పరంపర అంటావు. అసలు జన్మ పరంపర అనేది ఉందా? లేనే లేదు. తలంపుల పరంపరే జన్మ పరంపర. అది తలంపుల పరంపరే జన్మ పరంపర. అదే మారు జన్మ అంటారనమాట. కొండమీర ప్రసంగంలో క్రీస్తు మారు జన్మ అంటే అది తలంపుల పరంపరే
జన్మ పరంపర. ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా కానీ నువ్వెలా ఉండాలి? నీటి మీద రాతలాగా దాన్ని తీసుకోవాలి, అంతేగాని నుదుటి మీద రాతలాగా దాన్ని ఎప్పుడూ కూడా తీసుకోకూడదు. నీవు సమూహంలో ఉన్నా కానీ ఏకాంతంగా నీకు అనిపిస్తుంది అంటే అర్థం ఏంటి? నీవింకా దేవుడికి దగ్గర అవుతున్నావు. జీవుడు దేవుడిగా మారేటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. అందరిలో ఉన్నాగా నేను ఒక్కడినే అనేటువంటి భావంతో ఉంటే ఇటువంటి విలువైనటువంటి విషయాలని సద్గురు సుబ్రహ్మణ్యం గారు, జిల్లెళ్ళమూడు అమ్మవారు, అరుణాచల మహర్షి, రమణ మహర్షి గారు ఎంతోమంది వివరించి చెప్పారు. మనం వాళ్ళ మాట విని మనశ్శాంతితో ఉండటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఆరోగ్యం ఉంది, రోగగ్రస్తులను సేవించు. డబ్బుంది, ధనం లేనటువంటి వాళ్ళకు దానం చేయి. నీ డ్యూటీను, నీ ధర్మాన్ని నువ్వు పరిపాలిస్తూ ఇతరులు కూడా వాళ్ళ ధర్మాలను పరిపాలించి కూడా పాటించు. అంతే, అంతకలిగంటే చేయగలిగింది ఏమీ లేదు. నీకే దైవశక్తులే వచ్చాయి అంటే అర్థం ఏంటి? నీ వల్ల రాలేవి. పూర్వజన్మలో ఆల్రెడీ నువ్వు అలాగా తయారయ్యే జన్మించావు. ఇటువంటి విషయాలన్నీ కూడా ఎన్నో సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. అందరూ ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని శ్రీకాళహస్తిలో దర్శించి తరించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.